సుమనన్న అసలు ఇంత కల్మషం లేకుండా మనసులో మీరు ఎటువంటివి కోపాలు ఇవన్నీ ఏం పెట్టుకోకుండా ఉన్నారు చూసారా, నాకు అక్కడ మాత్రం మీకు చేతులకి దండం పెట్టాలనిపిస్తుంది నిజంగా. అలా ఉండడం అనేది చాలా కష్టము. నిన్న టాస్క్ విషయానికి వస్తే అందరూ కూడా ముందెళ్ళిపోయేసి లాస్ట్లో ఒక 10% మిగిలింది చూసారా, అప్పుడు కూడా సుమన్ గారు ఎవరి మీద కోపడకుండా మీరు ఇంకొంచెం తగ్గించి యూజ్ చేసుకుంటే బాగుండేదని చెప్పి ఎవరిని కూడా క్వశ్చన్ చేయకుండా ఆయన ఆ 10% మీదనే బజర్ క్లిక్ చేసి లోపలికి వెళ్తారనమాట. అంటే మన ఫ్యామిలీ నుంచి వచ్చిన సందేశాలు తెలుసుకోవడానికి. బిగ్ బాస్ అయితే ఒక మంచి ఛాన్స్ అయితే ఇచ్చారు సుమన్ శెట్టి గారికి. మీకు 10% కాబట్టి మొత్తం అన్ని చెప్తారు, అంటే లెటర్కి, వాయిస్ రికార్డుకి, అలాగే ఫోటోకి అయితే 40, 40, 45 అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు బ్యాటరీ పర్సంటేజ్ పెరగాలి అనుకుంటే మీరు బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చిన సీక్రెట్ బాక్స్ని అయితే ఓపెన్ చేపిస్తే మీకు కావాల్సినంత బ్యాటరీ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఎంతో మంచి మనసుతో వెళ్ళి బర్నీ గారిని అప్రోచ్ అయ్యి అడిగే విధానం కూడా ఉంది చూసారా. నిజంగా అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంత మంచిగా ఎలా అడుగుతున్నారు, ఒక మనిషి అడిగే విధానంలో కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆయన అడిగే విధానానికి బర్నీ గారు కూడా ఆయన తెచ్చిన సీక్రెట్ బాక్స్ని కూడా ఓపెన్ చేసి ఆ లాకెట్ని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తారు. అనుకున్నట్లుగానే సుమన్ శెట్టి గారికి ఒక లెటర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆయనైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చూసిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.